యెస్ ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా పరలోకం నుంచి దేవుని యొక్క దూతలు దేవుడు తొంగి చూస్తున్నాడు. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, నమ్మి బాప్తీసం పొందువాడు రక్షించబడును. మీరు నమ్ముతున్నారండి యేసుప్రభు నిజమైన దేవుడని? ప్రిషిన అమ్మ, యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించడానికి ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నా. జీవితాంతం నువ్వు కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, బాధ అయినా, వేదనైనా, కరువైన, కష్టమైన, మరణమైన, చావైనా, బ్రతుకైనా, ఏది ఏమైనా సరే యేసు ప్రభుని వెంబడించాలని నువ్వు నిర్ణయించుకున్నావమ్మా? నిర్ణయించుకున్నారు. ఇక ఎన్ని ఇబ్బందులు వచ్చినా యేసు ప్రభుని మాత్రం మీరు వదిలిపెట్టారు. ఎవరైనా బలవంతం చేస్తున్నారా అమ్మా మిమ్మల్ని బాప్తిసం తీసుకోవడానికి? ఎవరు? మా బలవంతం అయితే లేదు కదా, అయితే బలవంతం పెట్టలేదు కదా, మీ ఇష్టపూర్వకంగా మీరు తీసుకుంటున్నారు. ప్రభుని మీరు వెంబడిస్తారా? నమ్మకంగా వెంబడిస్తారా? ఎస్, చూడండి, ఈ బిడ్డ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మన అందరి ఎదుట ఇక్కడ పరిశుద్ధులు ఉన్నారు. అలాగే పరలోకం నుండి ప్రభు యొక్క కార్యక్రమాన్ని తొంగి చూస్తున్నారు. ఈ బిడ్డ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఈ బిడ్డకు మనం ఇప్పుడు బాప్తిసం ఇవ్వబోతున్నాం. అమ్మ జ్యోతి, యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దీంట్లో ఎవరు బలవంతం లేదు కదమ్మా. కష్టమైన, ఇబ్బంది అయినా, కరువు అయినా, మరణమైన, వేదన అయినా, ఏది ఏమైనా సరే జీవితాంతం యేసు ప్రభుని వెంబడించాలని నిర్ణయించుకున్నావా? దీనిలో ఎవరు బలవంతం లేదు కదా. నీ భర్త బలవంతం లేదు కదా, లేదమ్మా. ఒకవేళ అమ్మ యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత అందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. ఒకనాడు నీ కుటుంబం నిన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు. నువ్వు యేసు ప్రభుని వదిలేస్తావా? అలాంటి సమయంలో వదిలేవు. మరణించేంత వరకు నమ్మకంగా జీవించాలని నువ్వు నిర్ణయించుకున్నావా? ఇక ఈ లోకం నుంచి దేవుడు ఈ రోజు నిన్ను వేరుపరుస్తున్నాడు, దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఎస్, చూడండి, ఈ బిడ్డ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఈ యొక్క సాక్ష్యాన్ని ఇక్కడ ఉన్న పరిశుద్ధులు అలాగే పరలోకం నుండి దేవుని యొక్క దూతలు ఈ యొక్క కార్యక్రమాన్ని తొంగి చూస్తున్నారు. బైబిల్ తెలియజేస్తుంది, ఒక పాపి మారు మనసు విషయమై పరలోకం అంతా సంతోషిస్తుందని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ బిడ్డ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఈ బిడ్డ మారు మనసు పొందాలని అనుకుంటుంది. సో ఈ బిడ్డకు మనం బాప్తిసం ఇవ్వబోతున్నాం. బ్రదర్, మీరు యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నారా? కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, ఇరుకైనా, చావైనా, వేదన అయినా, శ్రమ అయినా, మీరు యేసు ప్రభుని మరణించేంత వరకు వెంబడించాలని మీరు నిర్ణయించుకున్నారు. ఇక లైఫ్ లో ఎప్పటికి వెనక్కి వెళ్ళరు. త్రాగుడు, తిరుగుడు ఈ రోజుతో ఆపేస్తున్నారు. ఇక మళ్ళీ ఎప్పుడు అటువైపు వెళ్ళారు కదా, పాపం వైపు వెళ్ళారు కదా. చూడండి, మీరు యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నప్పుడు అనేకమైన శ్రమలు, నిందలు, కష్టము, వేదన వస్తుంది. బ్రదర్, మీరు సిద్ధంగా ఉన్నారా? వాటికి సిద్ధంగా ఉన్నారా మీరు? చూడండి, ఈ బిడ్డ చెప్తున్నాడు, ఈ బిడ్డ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఈ బిడ్డ సిద్ధంగా ఉన్నాడు. ఏంటంటే యేసు ప్రభువారిని తన సొంత రక్షకునిగా అంగీకరించడానికి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా పరలోకం నుంచి దేవుని యొక్క దూతలు తొంగి చూస్తుండగా ఎస్ ఈరోజు ఈ ముగ్గురు బిడ్డలకు మనము ఎస్ బాప్తిసం ఇవ్వబోతున్నాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం. చూడండి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈ బిడ్డకు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామంలో అనగా యేసు క్రీస్తు నామంలో నేను బాప్తిసం ఇస్తున్నాను. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. తండ్రికి వందనాలు చెల్లిస్తున్నాను. ఏ విధంగా అయితే యేసు ప్రభువారు బాప్తిజం పొందగానే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి మీరు ఆయన పైకి దిగొచ్చారో బలమైన అభిషేకాన్ని చేస్తున్నాను. పొందుకోండి, ఆత్మ మీ పైకి దిగొస్తున్నది. ఆత్మ నూతనమైన అనుభవం, నూతనమైన అనుభవము యేసు నామములో పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ నింపుదల. అగ్ని నేను రిలీజ్ చేస్తున్నాను, అగ్ని నేను రిలీజ్ చేస్తున్నాను. ఓ థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, ఓ థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ దిస్ న్యూ గిఫ్ట్. ఈ నూతనమైన వరమును బట్టి వందనాలు, నీ శక్తిని బట్టి వందనాలు, నీ మహిమను బట్టి వందనాలు, నీ అభిషేకాన్ని బట్టి వందనాలు. మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. జీసస్ నేమ్, ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈరోజు ఈ బిడ్డ తన నోటితో యేసుక్రీస్తు ప్రభు అని, తండ్రి అనే దేవుడు మృతుల నుండి ఆయన లేపనని విశ్వసించాడు. కాబట్టి ఈ బిడ్డకు మనము తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములో మనం బాప్తిసం ఇవ్వబోతున్నాం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని అన్నా. సో దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి ఈ బిడ్డకు, ఈ రిచర్డ్ బ్రదర్ కి మనము తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామంలో మనం బాప్తిసం ఇవ్వబోతున్నాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామంలో అనగా యేసుక్రీస్తు నామంలో ఈ బిడ్డకు నేను బాప్తిసం ఇస్తున్నాను.
శరీరము కుల్లి కృషించినను. తండ్రి ఒక పాపి మారి మనసు విషయమే పరలోకమంతా సంతోషిస్తుంది. పరలోకమంతా సంతోషంతో నింపబడింది. అవును తండ్రి, నీవు నీ దూతల యొక్క కార్యాన్ని తొంగి చూస్తున్నారు. అందును బట్టి నీకు వందనాలు, నీకు మహిమ, నీకు ఘనత. యేసు నామములో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బిడ్డకు నేను రిలీజ్ చేస్తాను. యేసు నామములో అగ్ని రిలీజ్ చేస్తున్నాను తండ్రి. ఇక మీదట నీలో ఒక గొప్ప విశ్వాసగా, ఒక గొప్ప ఆత్మీయుడిగా, ఒక గొప్ప అభిషక్తునిలా బిడ్డ ముందు కొనసాగాలని ప్రార్థిస్తున్నాను. దీవిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. God bless you. కంగ్రాచులేషన్స్. దేవుడు మిమ్మల్ని దీవించిన. సో కాబట్టి ఈ బిడ్డ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఈ బిడ్డకు మనం ఇప్పుడు బాప్తిసం ఇవ్వబోతున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో, అనగా యేసు క్రీస్తు నామంలో ఈ బిడ్డకు నేను బాప్తిసం ఇస్తున్నాను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను, హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను, యేసు చాలును. తండ్రి యేసు నామములో ప్రభా ఈ బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ నింపుదలను యేసు క్రీస్తు నామములో నేను రిలీజ్ చేస్తున్నాను. ప్రతి దురాత్మని, కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మను, ప్రతి అంధకార శక్తిని, ప్రతి శాపాన్ని, తంత్రాల శాపాన్ని యేసు క్రీస్తు నామములో విరగొడుచు అభిషేకాన్ని బలంగా రిలీజ్ చేస్తూ, ప్రతి సాతాను కార్యకలాపాలను నేను లయం చేస్తూ, అగ్ని చేత కాల్చివేస్తూ, విడుదల శక్తి, విడుదల అగ్ని, విడుదల అభిషేకాన్ని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో రిలీజ్ చేస్తూ, తండ్రుల నుంచి తాతల నుంచి వచ్చిన ప్రతి శాపాన్ని కొట్టివేస్తూ, తన గొప్ప అభిషేకాన్ని బిడ్డపైకి నేను రిలీజ్ చేస్తాను. నూతనమైన జీవితము కొనసాగించుట, తన గొప్ప కార్యాలు బిడ్డ జీవితంలో జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.